ఇప్పుడు మన మధ్య ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ఉన్నారు. వారిని క్లుప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. బీసీ బహుజన మిత్రులారా, మనందరికీ తెలుసు ఇది 9th షెడ్యూల్లో పెట్టకుండా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని. వాస్తవానికి ఇది మొదటిసారి కాదు, 1984లో కూడా ఎన్టీ రామారావు ఇలాంటి జీవోను తీసుకొచ్చారు. ఇప్పుడు 42% అంటే అప్పుడు ఎన్టీ రామారావు 44%ను జీవో తీసుకొస్తే అప్పుడు కూడా కోర్టులు ఆపేశాయి. అంటే 40 ఏళ్ల కింద జరిగిన విషయం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నాము. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత ఇనిషియేటివ్ తీసుకొని చేసినా అని బయట చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ఏంటి అంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. రెండో ఆప్షన్ ఏంటి అంటే రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా బీసీల కోసం మీరు ఒక నిరాహార దీక్ష చేయాలి. మూడవది ఏంటి అనంటే ఈ రెండు సాధ్యం కాకపోతే పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టండి. అప్పుడు పార్టీల అసలు రంగు తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పార్టీలను రిక్వెస్ట్ చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చేయాల్సిన పోరాటం ఇంకా మిగిలి ఉంది. లేకుంటే జనాలు మిమ్మల్ని ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. రెండవది, ఇక బీజేపీ పార్టీ అసెంబ్లీలోనేమో బిల్లుకు ఓటేస్తారు, పార్లమెంట్లో ఏమో బిల్లు పెట్టరు. ఇట్లా ఈ ద్వంద్వ నీతి అసలు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇది బీజేపీకి మాత్రమే సాధ్యం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఏమో ఎలాంటి షరతులు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. బీసీలకు వచ్చే వరకే ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళంతా కూడా ఒకతాను ముక్కలే. పార్టీలన్నిట్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా వదలాలని చెప్తుండే. ఏ నాయకుడు కూడా పార్టీలో ఉండద్దు. తెలంగాణ కోసం రాజీనామా ఎట్లా చేసిర్రో బీసీల కోసం ఇవాళ రాజీనామా చేస్తేనే ఆ నాయకుల్ని, బీసీ నాయకులైనా ఎస్సీ నాయకులైనా రోడ్ల మీద తిరగనియాలి. లేకపోతే ఫస్ట్ ధర్నాలు వాళ్ళ ఇంట్లో ముందడ వేయాలి. ఎందుకు మీరు తెలంగాణకేమో రాజీనామా చేస్తారు, బీసీలకేమో రాజీనామా చేయరా? ఇది బీసీల స్వతంత్ర పోరాటం. బీసీలు అంటే కేవలం బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది అంబేద్కర్ చెప్పిండు. కాబట్టి ఇప్పుడు బీసీలుగా మనమందరం కూడా ఊరున దళాలను నిర్మించాలి. బీసీ దళాలు రావాలి. ఈ బీసీ దళాలు వచ్చి ఓట్ల గస్తీ కాసినప్పుడు వాగులో నీళ్ళు ఎండిపోతే చేపలు ఎట్లా చచ్చిపోతాయి అట్లా ఈ పార్టీలు చచ్చిపోతాయి. వాటిని అట్లా చంపాలి. తెలంగాణ ఒక విభిన్నమైన ప్రాంతం. మీ అందరికీ తెలుసో తెలియదు, ఇది 2 నదుల మధ్య, కృష్ణా గోదావరి నదుల మధ్య పదిలంగా ఉన్న ఒక అద్భుత జంబు దీపం ఇది. ఈ జంబు దీపంలోనే విప్లవాలు మొదలవుతాయి. ఈ విప్లవం ఇక్కడ నుంచి మొదలయ్యింది. మొత్తం భారతదేశం అంతా సెగన అంటిస్తుంది, అగ్ని రాజేస్తుంది. మొత్తం మీద కొత్త లోకం రాబోతుంది. ఆ కొత్త లోకానికి మనం అందరం కూడా కార్యకర్తలం కావాలి. ఈ అవకాశాన్ని మనం ఒక అద్భుతమైన శక్తిగా మలచాలి. పార్టీలన్నీ కూడా ఫుల్ టాస్ బాల్ వేసినాయి. ఆ బాలు నో బాల్ అయింది. మనం 6 కొట్టాలనేసిన తరుణం ఏర్పడింది. మనమంతా క్రికెటర్లుగా సచిన్ టెండూల్కర్ ఎట్లా క్రికెట్ ఆడతాడో ఇవాళ పార్టీలతో అట్లా మనం క్రికెట్ ఆడాలి. ఊరున ఇక్కడికి వచ్చిన మేధావులకి, విద్యార్థి మిత్రులకి, యువతకి పర్టికులర్గా చెప్తున్నా, పార్టీలను 100 గజాల లోపల బొందబెట్టండి. అవి రాజ్యాంగాన్ని చంపినాయి, సత్యాన్ని చంపినవి. ఈ దేశానికి ఇది మంచిది కాదు, మనకు మంచిది కాదు. కాబట్టి మనమందరం కూడా కార్యదీక్షలమై కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చడానికి కంకణబద్ధులమై ఇక్కడి నుంచి ఊరూర వెళ్ళి బీసీ దళాలను నిర్మించండి, బహుజన రాజ్యాన్ని తీసుకురండి. ఈ అందరికి కూడా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున, పేద ప్రజల తరపున, చదువు రాని అక్క చెల్లెల తరపున
నేను చూస్తున్న విలేజ్లలో ఆడపిల్లలు 2 సంవత్సరాల పిల్లగాని 1 సంవత్సరాల పిల్లగాని పొలం పనికి పోతే చీరతోటి ఉయ్యాల కట్టి పని చేసుకుంటూ బతికే కులాలు మనవి. ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే శక్తి మనకుంది. అవకాశం సమాజం ఇచ్చింది, ఈ పార్టీలు ఇచ్చినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని పార్టీలను బొందబెడితేనే మనకు బతుకుంటుంది. పార్టీలను బొందబెట్టకుండా ఈ రిజర్వేషన్లు సాధ్యం కాదు, మన అభివృద్ధి సాధ్యం కాదు. మనం 42% రిజర్వేషన్ కోసమే కాకుండా బహుజన రాజ్యాని కోసం కూడా కలలు కనాలి. ఆ దిశగా మీరందరూ కూడా పనిచేస్తారని పేరు పేరున వేడుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.